నిజంగా చూస్తే చాలా ఆనందకరమైన రోజు, పండగ వాతావరణం లాగా ఉంది వాళ్ళు మా అందరూ. ఎందుకంటే నాయకత్వం కార్యకర్తలందరూ కోరు ఆయన పాదయాత్ర ఎన్నో కష్టపడి ఇవాళ పార్టీ అధికారంలో రావడంలో ముఖ్య భూమిక పోషించిన వ్యక్తి. అధికారంలో వచ్చినా కూడా నిరంతరం శ్రమ కష్టాలను తెలుసుకుని ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించడంలో నారా లోకేష్ గారే ముందుంటారు. నిజంగా ఏ సమస్య వెంటనే ఎక్కడైనా కూడా స్పాంటేనియస్ మమ్మల్ని బాధ్యత. అంతేకాకుండా పార్టీలో ఉన్న ఏక నాయకత్వం, ఎంతోమంది నాయకులు అందరినీ పరిచి అందరినీ గౌరవించి తీసుకెళ్ళే ఏకైక వ్యక్తిగా నారా లోకేష్ గారిని మేము అందరం కూడా గౌరవిస్తాం. అటువంటి వ్యక్తికి మరిన్ని పదవులు రావాలి. తప్పకుండా ఆయన నాయకత్వంలో రాబోయే మరొక 40 సంవత్సరాలకి తెలుగుదేశానికి డోకా లేదు. తప్పకుండా మా యువ నాయకుడి ఆధ్వర్యంలో తెలుగుదేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా మేమందరం కూడా కలిసికట్టుగా పోరాడతాం. ఇవాళ ప్రజల్ని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద దృష్టి పెట్టారు. ఎన్నో పెట్టుబడులు కూడా తీసుకొస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి చేదోడు వాదోడుగా ఉన్న ఆయన తప్ప మరిన్ని పదవులు రావాలని, ప్రజలందరూ ఆశీర్వచనాలు ఆయనకు ఉన్నాయని ఆశిస్తూ తప్పకుండా తెలుగుదేశం రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరికీ కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాం.